దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిని ఆరాధించాలని, తగ్గింపు కలిగి ఆయన సన్నిధిలో లోబడి ప్రార్థించాలని, దైవాశీర్వాదం పొందాలని ఒక దైవజనుగా మీకు మనవి చేయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుగుల దినాలలో అనేక మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన బోధిస్తూ ఉండగా ఉపమానం చెప్పారు. తానే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకుంటారు, ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తారు. వాళ్ళ పాపులు, వాళ్ళ తప్పు చేస్తున్నారు, వారు దొంగలు, వారు మోసగాళ్ళు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, ఖచ్చితంగా ఉన్నానని చాలామంది పైకి మాట్లాడలేకపోయినా లోపల గర్విస్తూ ఉంటారు. గనుక వారి గురించి ఉపమానము చెప్పారు. ఒక పరిసయ్యుడు కనబడుతున్నాడు, ఉపమానములో సుంకరి కనబడుతున్నాడు. ఆ దేవాలయమునకు వెళ్ళి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అంటూ ఉన్నాడు. ప్రార్థనలోనే ఎదుటివారి పట్ల ఎంత అసూయ, ఎంత చులకనగా ఎదుటి వాళ్ళని దేవుని ఎదుట అప్పజెప్పుతున్నాడు. సుంకరులు మనుషులు కాదండి, పాపులు మనుషులు కదండి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారని అతను గ్రహించలేకపోయాడేమో. గర్వాంధుడై ఏమి మాట్లాడుతున్నాడు, ఏ ప్రార్థన చేస్తున్నాడు? అర్థము లేని ప్రార్థన వ్యర్థము కదండి. అలాగూ ప్రార్థన చేసి అంటున్నాడు తన యొక్క ఉన్నత స్థితిని బట్టి, వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా రాబడంతటిలో 10వ భాగం ఇచ్చి నేను ఘనపరుస్తున్నాను, నన్ను ఈ సుంకరులాగా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. తదుపరి సుంకరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన ఆయన చేస్తున్నాడో మనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యము చాలక, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఎంతటి గొప్ప ప్రార్థన! నేను పాపినే నాయన, నేను జన్మ పాపినై ఉన్నాను, కర్మ పాపినై ఉన్నాను, నీవు పరిశుద్ధుడవు, నిన్ను చూసే అర్హత నాకు లేదు, నాకు ధైర్యము సరిపోతలేదు నాయన, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయన అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనది. మన ప్రార్థన ఎంతో తగ్గింపు కలిగి కన్నీళ్లతో ఆయన బ్రతిమాలుకునే వారికి ఉండాలి తప్ప గర్వాంధులై ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడా? ఆయన దీవిస్తాడా? ఆయన కార్యాలు చేస్తాడా? ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. గనుక సుంకరి ప్రార్థన నేర్చుకుందామా? సుంకరి ప్రార్థనలో ఉన్న దీనత్వాన్ని, తగ్గింపును, విధేయతను, భయమును, భక్తిని నేర్చుకుని ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నాకేంటి లేని ఈ లోకములో జీవిస్తున్నారేమో జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చు దేవుడై ఉన్నారు ఆయన. ఆయనే దీనుడై వచ్చారండి. దాసునిత్వ రూపము ధరించాడు ఆయన. రిక్తునిగా మారిపోయాడు. మన జీవితాలు ఎంతగా తగ్గించుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ, ఎల్లప్పుడూ కూడా తగ్గింపు ప్రార్థన కలిగి ఆయన ఇచ్చించి మనము తగ్గించుకుని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన విడిచిపెట్టే దేవుడే మాత్రము కాదు. ఇటువంటి కార్యమైన చేయగల సమర్థుడు, ఎటువంటి రోగమైన స్వస్థపరిచే దేవుడు ఆయన.
మరి హృదయంలో తగ్గింపు ఉందా? సొంకర వలె ప్రార్థించేవారిగా మారదాం. ఈ విశ్రాంతి దీవెన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. సొంకర లాంటి ప్రార్థన మాకు నేర్పించిన ఆయన, ఏ విషయంలో కూడా గర్వంగా ఉండటానికి వీలు లేదు ప్రభా. నీ కొరకు బ్రతికి జీవితం మాకు ఇవ్వమని దినం ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.